మిత్రులారా, జై భీమ్. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బర్డ్ హాస్పిటల్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఇది ఉత్తర భారతదేశంలోనే చాలా గొప్ప సంస్థ. దీంట్లో 2010లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇస్తే మేము ఆ రోజు అబ్జెక్ట్ చేశాము. ఆ రోజు అబ్జెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బ్యాక్లాగ్ పాయింట్లు మెన్షన్ చేస్తూ రీనోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఫిలప్ చేశారు. మరలా అగైన్ నిన్న పోయిన నెల 26వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అనస్థీసియా, తర్వాత ఆర్థో, ఇలా రకరకాల పోస్టులతోటి 30 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చి రేపు 16 లాస్ట్ డేట్. మళ్ళా మేము దీన్ని ఐడెంటిఫై చేసి జేఈఓ గారిని కలిసాము. జేఈఓ గారు పాజిటివ్గా స్పందించారు. అదేవిధంగా ఈరోజు బర్డ్ డైరెక్టర్ని కలవటానికి వస్తే ఆయన లేరు. ఆర్ఎంఓ గారిని కలిసాము. మా డిమాండ్ ఏంటంటే రీనోటిఫికేషన్ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రావాల్సినటువంటి రోస్టర్ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేస్తూ రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా అంగీకరించారు. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మాకు భారత రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కల్పించిన ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, రెగ్యులర్ అయినా ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలి, ఆర్ఓఆర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీంట్లో ఎలాంటి పొరపక్షం లేకుండా ఆర్ఓఆర్ని పాటిస్తూ రీనోటిఫికేషన్ ఇచ్చి ఈ వర్గాలకు రావాల్సినటువంటి వాటా మొత్తం ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మేడికొండ ప్రసాదరావు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ భవన్, తిరుపతి.